SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మరి మొత్తం మామూలుగా అందరూ అదే కదా. ఈ మధ్యలో చెడిపోయిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంతే. నిజం కాదు అది, అది కరెక్ట్ కాదు, అది ఈగోయిస్టిక్. అది అంటే బ్రో అంటే చెడిపోవడమా? అంటే బ్రో ఏంది అది? బ్రదర్ అంటే దానికి ఓపిక లేదా? అవును. అంత అంత అన్యాయమైంది కదా. బ్రదర్ అంటే ఎంత బాగుంటుంది చెప్పు కదా. తమ్ముడు, అన్నయ్య, సహోదర ఎంత బాగుంటుంది. అన్నగారు నేను అన్నకంటే తాత అయితే నీకు ఆల్మోస్ట్ అంటే అలాగంటే డైరెక్ట్ ఫీల్ అవుతారు. అన్నగారు ఫీల్ అయింది. 63 నేను. సార్ మీరు ఏమైనా ఎక్స్ మిలిటరీ అలా ఉన్నారా? ఎవరైనా అన్నారా? అంటే నా నిజమైన మిలిటరీ కాదు. నేను నా లైఫ్లో నేను ఒక డిసిప్లిన్ సిస్టమేటిక్ ఉంటాను. ఎందుకంటే సార్ బియర్డ్, ఆ మేసము, ఆ స్టైల్ చూస్తుంటే ఎక్స్ మిలిటరీ ఆర్మీ అక్కడి నుంచి ఏమైనా వచ్చారేమో. వాళ్ళేమో దేశ భద్రత కాపాడుతున్న సైనికులు, దేశ అంతర్గత భద్రత కాపాడుతున్న పోలీసులు, కుటుంబ భద్రత కాపాడుతున్న పోలీసు నేను. ఇదే మెయిన్. ఎస్ సార్ యాక్చువల్లీ నేను మీ గంప నాగేశ్వరరావు అని యూట్యూబ్లో కొట్టంగానే నాకు ఫస్ట్ సజెస్ట్ చేసినవి కొన్ని బిజినెస్ గురించి చాలా బాగా మాట్లాడే అవన్నీ ఉన్నాయి సార్. నార్మల్గా ఒక నార్మల్ పీపుల్కి ఒక బిజినెస్ మోటివేషన్కి సంబంధించిన ఒక రీల్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే అందరికీ కాదు, మనందరికీ వీళ్ళు బిజినెస్ మోటివేషన్లు ఇస్తున్నారు కదా, వీళ్ళు ఏమైనా సంపాదించారా, మనకు చెప్పేది వీళ్ళే చేయొచ్చు కదా అని చెప్పి కొన్ని డౌట్లు వస్తుంది. దాని మీద ఒక క్లారిటీ ఇస్తారా? ఖచ్చితంగా. ఎవరైతే చేసేది చెప్తారో మనసులో నుంచి వస్తుంది, అది ఈజీగా గుర్తుపట్టగలం. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడిన నిమ్మగా ఆపేసాను, ఎందుకంటే అది నాకు యాక్సెప్ట్ కాలపడు కాదు కాబట్టి. ఎవరైనా సరే చేసేది చెప్తే ఈజీ బాస్. చేసేది చెప్పకుండా ఏమో తెలుసా, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అది తెలిసిపోతుంది, 2 నిమిషాలు తెలిసిపోతుంది. మనం కింద కామెంట్స్ తెలిసిపోతుంది, వీడు బోగస్ గాడు వీడు మాకు చెప్తాడు అంటారు. సో అదే కాకుండా తన లైఫ్లో సక్సెస్ అయిన పాయింట్స్ కానీ, కోచింగ్ ఉన్న పాయింట్స్, ఒక మెంటరింగ్ ఉన్న పాయింట్స్ తీసుకొచ్చి చెప్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. నేను 100,000 మందిని నిలబెట్టాను. ఉద్యోగాలు రిజైన్ చేయించాను ఇంతమందికి, రిజైన్ చేయించాను. ఎందుకంటే తను ఒక టాలెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఇక్కడ ఎంత శాలరీ వస్తుందో నాకు తెలియదు. ఈ ఎంత శాలరీ చేసినా ఈ కంపెనీ నేమ్ కాపాడుకోదు. ఓకే, ఏదో రోజు తీసేస్తారో లేకుంటే ఉంటుందో. ఈ కంపెనీ మంచిది అనుకోండి, మీరు కూడా మంచి వాళ్ళే. ఎవరి కోసం ఇస్తున్నారు మీ టాలెంట్ అంతా? మీ టాలెంట్ ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు నేను వస్తున్నా, నా గురించి ప్రిపేర్ అయి ఉంటారు కొద్దిగా. ఎవరి కోసం చేస్తున్నారు? కంపెనీ కోసం కదా. లాభం ఎవరికి వస్తుంది? కంపెనీకి. జీతం ఎవరికి వస్తుంది? నాకు. జీతం ఎంత ఇస్తారు అనేది లెక్కేసుకుంటే నీ జీతము ఇంటూ ఒక 30 ఏళ్ళ జీతం కనుక చేసుకుంటే నీకు బంజారాహిల్స్ కాదు, బోడుప్పలు దాటిన తర్వాత ఎక్కడో 50 కిలోమీటర్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదు. ఈ లైఫ్ లాంగ్ సంపాదించిన. సో దట్ ఈస్ ది ప్రాబ్లం అన్నట్టు. ఎందుకంటే అందరు కూడా ఎంప్లాయ్మెంట్లో పడిపోతారు. ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ట్రాష్ అంటే కూడా బాలే కదా, ఒక మ్యాగ్నెట్ లాగా పట్టేసుకుంటుంది అది. ఓకే, ఒక పెద్ద దాంట్లో ఉబిలో దిగిపోతాం. ఎంప్లాయ్మెంట్ అని ఉబి, ఎంప్లాయ్మెంట్లో పడితే బయటకు రాలేము ఇంకా. చూడు, నా టైం నేను వాడుకోను అనుకో, నా టైం ఇది. నా మైండ్ వాడుకుంటే నాది, నా మాట నేను వాడుకుంటే నాది, నా ఫోన్ నేను వాడుకుంటే నాది, నన్ను నేను వాడుకుంటే నన్ను నేను వాడుకోకుంటే, నా ఫోన్ నేను వాడుకోకుంటే, నా టైం నేను వాడుకోకుంటే ఇంకోళ్ళు వాడుకుంటారు. వాడుకున్నాడు ఎంటర్ప్రినర్, వాడుకోబడ్డాడు ఎంప్లాయీ. ఎంప్లాయీస్కి ఎప్పుడు ఏముండదు, అది బానిస అంటే లాంగ్వేజ్ బాలేదు కాబట్టి ఉద్యోగి కూడా లాంగ్వేజ్ బాలేదు కాబట్టి ఎంప్లాయీ బాలేకుంటే ఆఫీసర్, ఏం చేసినా కూలోడు ఫైనల్గా, అంతే కదండి. అంటే నేను వద్దనను, ఎంప్లాయీస్ కావాలి, మన దగ్గర పనిచేసే కావాలి. అయితే ఎంప్లాయ్మెంట్ చేయడం తప్పేం కాదు, అనుభవం కోసం చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చేయండి, స్టార్ట్ యువర్ ఓన్ ఛానల్. ఎగ్జాంపుల్ చెప్తాను, వై జాబ్ అక్కడ ఫెయిల్ కావడానికి ఇష్టం లేదు. మీరు కొన్ని రోజులు నిలబడడానికి మీకు ఓపిక లేదు. నిలబడాలి దానికోసం కాలు కలపాలి. కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది. మీరు ఏదైతే చెప్పారో మనం ఓన్ ఛానల్ చేయాలి, నడిపించాలి, ఏదైనా ఒక బిజినెస్ మనం రన్ చేయాలి, జాబ్ చేయకూడదు. కానీ నార్మల్ అంటే మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో, బిలో మిడిల్ క్లాస్ పర్సన్స్ దగ్గర డబ్బు ఉండదు. అసలే డబ్బుతో చేసేవారు బిజినెస్ కాదు అది. డబ్బు లేకుండా మైండ్తో చేసేవాడు బిజినెస్. ఎందుకు చెప్పాను కదా, మైండ్ వాడుకుంటే, మాట వాడుకుంటే, ఫోన్ వాడుకుంటే, టైం వాడుకుంటే మనది. ఈ టైం అంతా వేరేవాడు వాడుకుంటున్నాడు, మనం వాడుకుంటున్నాడు. ఇప్పుడు మన ముందు మైక్ ఉంది బాస్, మన ముందు అక్కడ కెమెరా ఉంది. ఆ కెమెరా కాస్ట్లీయా, మనం కాస్ట్లీయా? అది 2 లక్షలు ఉంటుంది. ఓకే, మీ కెమెరా 2 లక్షలు ఉంటుంది. ఇది 2 లక్షలు ఉంటుంది, ఇది ఎక్కువ కదా, మనం వాడుకుంటలే. అంటే మమ్మేమంటున్నారా,
అమ్మేమంటే నేను వాడుకుంటున్నాను నేను ఓకే వాడుకోకుండా ఇంకోటి వాడుకుంటున్నాడు అదే కదా. మనము షుడ్ యూజ్ ద బ్రెయిన్, ద పవర్ఫుల్ బ్రెయిన్ బాస్. ₹1 లేకుంటే లక్షలు సంపాదించవచ్చు. మాట వాడుకుంటే చాలు. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ, మీరు కూడా బహుశా వాటి నుంచి వచ్చే వాళ్ళే, మీ లాంగ్వేజ్తో వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ బాగుపడేవాళ్ళే. కడుపులో మంట ఉంటే బాగుపడతాడు. కడుపులో మంట ఉండాలి, నేను బాయికి రావాలని. ఎంత పెద్ద ఆపర్చునిటీ బాస్ హైదరాబాద్, పెద్ద సిటీ కదా, ఎంత చేసుకోవచ్చు. నీకు జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శివ కదా, ఒక అతను ఇలాగే మీలాగనే మీ వయసున్న అతనే వచ్చాడు. సార్ నేను అన్నింటిలో ఫెయిల్ అయిపోయాను సార్, నేను బాగా మాట్లాడతాను సార్, మీ స్పీచ్లు వింటూ ఉంటాను, నేను పైకి రావాలి సార్, ఏం చేయాలి సార్? నీతో కాదే ఫోన్ చెప్పాను. ఫస్ట్ అయ్యి డిస్కరేజ్ అంటే, లేదు సార్ నేను చేస్తాను. నువ్వు చేయలేవా, మీరు యూత్ అంతా రాంగ్ వెళ్తూ ఉంటారు. అంటే యూత్ అంటే నాకు చాలా నాకు నమ్మకం, కాబట్టి వాళ్ళని నొక్కితే కానీ బయట రాలేదు. మీరు వేస్ట్ టైం. లేదు సార్ నేను చేస్తాను సార్. అయితే ఏం చేస్తావు అన్న? ఏముందన్నా? నాకు దగ్గర ఏం లేదన్నాడు. ఏం లేదన్నా? ఆలోచించానా? ఏముందో చెప్పండి సార్ అన్న. నీ మాట ఉంది కదా, నీ మనసు ఉంది కదా, నీ మైండ్ ఉంది కదా, నీ చూపు ఉంది కదా, నీ కాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కొనుక్కోవాలంటే కోట్లు కావాలి. కోట్లు కావాలి. ఓ చేయలేని వాడిని చేయి పెడితే కోట్లు కావాలి. ఓకే, కన్ను లేని వాడిని కన్ను పెడితే ఎంత కాస్ట్ అవుతుంది? ఇవన్నీ వాడుకోన్నా సార్. మీరు అన్ని డైలాగులు కదా సార్, సంగతి చెప్పండి అన్నాడు. అంతే అంటారు కదా, డైలాగ్ చెప్పండి. ఏం చేస్తామన్నా? ఏం పని చెప్తే ఆ పని చేస్తాను. ఇదే మాట మీద ఉండనా, ఇదే మాట మీద ఉండనా. దిస్ లైవ్ ఎగ్జాంపుల్. కావాలంటే అతను అబ్బాయిని పిలిస్తే మీరు మాట్లాడేపడినా ఏమైంది తెలుసు? ఏఎస్ రావు గారు ఉంటారు. ఆయన ఏఎస్ రావు గారు ఏదో వాళ్ళ చుట్టాలకు ఇక్కడ నుంచి వచ్చాడు, దాదాపు నుంచి మైలవరమా ఎక్కడ వచ్చాడు. ఓకే, ఎగ్జాక్ట్ పేరు నాకు తెలియదు. ఏమన్నా బాస్ నువ్వు నీకేముందన్నా? ఏం లేదని చెప్పాడు. సైకిల్ ఉందా? సైకిల్ కూడా లేదన్నాడు. ఒక పని చేయి, మీ ఏరియా మొత్తం నడుచుకుంటూ తిరిగిమన్నా. అదేంటి సార్ అన్న? తిరుగు, బుక్ పట్టుకో, తిరుగు. ఉంది కదా, డబ్బా ఫోన్ ఉంది కదా, ఫోన్ ఉంది, మంచిగా ఉంటుంది. ఏం లేకుండా ఫోన్ మాత్రం ఉంటుంది. ఓకే, ఎక్కడెక్కడైతే టూలెట్ బోర్డ్స్ ఉన్నాయో అవన్నీ రాసుకో. ఇదేం చెప్పింది చేస్తాను కదా, చేయండి అంతే. ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత ఐ విల్ కమాండ్ దెమ్. ఎందుకు? అతను నిలబెట్టాలి, వాళ్ళు నిలబెట్టాలి కదా. ఎందుకు సార్? నువ్వు రాసుకుని నాకు ఫోన్ చేయమన్నా. ఇక చెప్పాను కాబట్టి అని చెప్పాను. నీ యొక్క గూగుల్ లొకేషన్ కూడా చూస్తా అని చెప్పాను, ఎక్కడ పోతున్నావు. మొత్తం తిరిగాడు, బాగా తిరిగాడు. తిరిగి సాయంత్రం సార్ 25 ఇండ్లు మా ఏరియాలో ఖాళీ ఉన్నాయి సార్ అని చెప్పాడు. 25 ఇండ్లు ఏ ఏరియాలో ఖాళీ ఉన్నాయి, అన్ని ఫోటోలు తీసుకున్నాను సార్. నేను చెప్పలే ఫోటోలు తీసుకోమని, అబ్బాయి తీసుకుని తెలియదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కిరాయికి ఉన్న ఇల్లు చూసావు, కిరాయికి కావాల్సిన కూడా ఉన్నారు, ఇల్లు కోసం వెతుకుతున్నారు. నీ ఫేస్బుక్ ఉందా? ఉన్నది సార్. ఫేస్బుక్ నేను వాడుకుంటున్నాను, వాడుకుంటున్నావు. ఫేస్బుక్ నన్ను వాడుకుంటుంది అన్నాడు. అలాగా ఫేస్బుక్లో పెట్టు. ఏ శ్రవణంలో మీకు ఇల్లు కావాలంటే నాకు సంప్రదించండి, పెట్టమని చెప్పాను. ట్యాగ్ చేయమన్నా, ఏ శ్రవణ ట్యాగ్ చేయమన్నా, కుషాయి కూడా ట్యాగ్ చేయమన్నాను. ఓకే, ఐటీ ఎంప్లాయీస్ అని ట్యాగ్ చేయమని. ట్యాగింగ్ తెలుసు కదా మీకు, అవన్నీ ట్యాగ్ చేశాడు. సరే ఇవన్నీ అయితే చెప్పింది అన్న. ఓకే, ఒక 3 days తర్వాత ఫోన్ చేశాడు. సార్ ఐ గాట్ 6 ఎంక్వైరీస్ సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్ అన్నాడు. ఆ ఇల్లు ఎవరైతే తీసుకుంటున్నాడో అతనికి చెప్పు, నాకు ½ month రెంట్ ఇవ్వండి సార్. ఎవరైతే ఇల్లు కిరాకిస్తారో అతను చెప్పు, ½ month రెంట్ నాకు ఇవ్వాలని చెప్పాడు. ఇస్తారా సార్? అడుగు అడిగాడు. నౌ ఈజ్ బికమ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యాడు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యాడు. ఇల్లు ఇప్పించడం నెంబర్ 1. ఇప్పుడు ఆ ఇల్లు ఇప్పించలేదైనా పెద్ద పెద్ద ఆఫీసులు ఇప్పిస్తున్నాడు. ఎంతోమందికి ఆఫీస్ కావాలంటే చాలా కష్టం, ఆఫీసులు ఇప్పిస్తాడు. ఈజ్ వెరీ రిచ్ పర్సన్. నౌ రీసెంట్లీ పర్చేస్డ్ ఏ వండర్ఫుల్ కార్. ఓకే, హౌ ఇట్స్ పాసిబుల్? ఈ ఐడియా మీరు ఇచ్చిందేనా? నేను ఇచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రెంట్లు కావాలన్నా మధ్యలో ఒక పర్సన్ ఐడియా, మనిషిని బట్టి ఐడియా ఇస్తా. ఇది ఎప్పుడు ఇచ్చారు సార్ మీరు ఐడియా? 3 years అయిపోయింది. 3.5-4 years అయిపోయింది. ఇది 4 years కంటే ముందు నుంచి కూడా ఇది రన్ అవుతుంది కదా సార్? తెలియదు కదా అండి. ఓకే, అతను తెలియదు కదా. ఆయనకి తెలియదు. ఆయనకి తెలియదు. ఆయనకేం తెలుసు? జాబ్ ఇప్పియండి సార్, జాబ్ ఇప్పియండి సార్. జాబ్ నాన్ సెన్స్. వై డోంట్ డూ? మంచిగా మాట్లాడుతుండు, కష్టపడే తత్వం ఉంది. అది అబ్జర్వేషన్, అది బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తాను. ఐ హ్యావ్ దట్ టాలెంట్. ఈజీగా అయిపోయినా యూ కెన్ బికమ్. నౌ హి హస్ బికమ్. కానీ ఇది లైఫ్లో సక్సెస్ అయ్యేది అంటారా? అంటే లైఫ్కి ఒక ఏమంది బాస్, ఆయన చేతికి వెళ్ళి పెట్టుబడి లేదు కదా. అవును, ఆవులని కలుపుతాడు, వచ్చింది జోలు వేసుకుంటాడు లీగల్గా. అవును సార్, లీగలే. అంటే ఫ్యూచర్లో పనికొచ్చే వృత్తి అది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉండే వ్యాపారం పేరు రియల్ ఎస్టేట్. ప్రపంచం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు భూమికి డిమాండ్ ఉంటుంది. భూమి ఉన్నంత వరకు భూమి పైన బిజినెస్ చేసేవాడు బాగుపడతాడు.
ఈజ్ హ్యావింగ్ ద టాలెంట్. మళ్ళీ వేరే వాళ్ళకి ఈ ఐడియా చెప్పాను, వాళ్ళతో మాట్లాడడానికి ఏదో వస్తుంది చెప్తాను, అతను మాట్లాడగల కష్టపడి తత్వం ఉంది. ఐ గివెన్ దట్ బిజినెస్. నౌ ఓపెన్ ప్లాట్స్ అమ్ముతున్నాడు, బిల్డింగ్స్ అమ్ముతున్నాడు, అపార్ట్మెంట్స్ అమ్ముతున్నాడు, వాళ్ళ మీద కలుపుతా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, అన్ని పోర్టల్కి వెళ్ళిపోయాడు, నో బ్రోకర్ డాట్ అన్నింటిలో అన్నీ పోస్ట్ చేస్తాడు, వచ్చి చూసుకుంటాడు, ఆయనే ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు. ఇప్పుడు 4 స్టాఫ్ ఉన్నారు, 4 కాల్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. మరి మొత్తం మామూలుగా అందరూ అదే కదా. ఈ మధ్యలో చెడిపోయిన వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంతే. నిజం కాదు అది, అది కరెక్ట్ కాదు, అది ఈగోయిస్టిక్ అది. అంటే బ్రో అంటే చెడిపోవడమా? అంటే బ్రో ఏంది అది, బ్రదర్ అంటే దానికి ఓపిక లేదా? అవును. అంత అంత అన్యాయమైంది కదా. బ్రదర్ అంటే ఎంత బాగుంటుంది చెప్పు కదా, తమ్ముడు, అన్నయ్య, సహోదర ఎంత బాగుంటుంది. అన్నగారు నేను అన్నకంటే తాత అయితే నీకు ఆల్మోస్ట్ అంటే అలాగంటే డైరెక్ట్ ఫీల్ అవుతారు అన్నగారు. ఫీల్ అయింది 63 నేను. సార్ మీరు ఏమైనా ఎక్స్ మిలిటరీ అలా ఉన్నారా, ఎవరైనా అన్నారా? అంటే నా నిజమైన మిలిటరీ కాదు, నేను నా లైఫ్లో నేను ఒక డిసిప్లిన్ సిస్టమేటిక్ ఉంటాను. ఎందుకంటే సార్ బియర్డ్, ఆ మేసము, ఆ స్టైల్ చూస్తుంటే ఎక్స్ మిలిటరీ ఆర్మీ అక్కడి నుంచి ఏమైనా వచ్చారేమో. వాళ్ళేమో దేశ భద్రత కాపాడుతున్న సైనికులు, దేశ అంతర్గత భద్రత కాపాడుతున్న పోలీసులు, కుటుంబ భద్రత కాపాడుతున్న పోలీసు నేను. ఇదే మెయిన్. ఎస్ సార్ యాక్చువల్లీ నేను మీ గంప నాగేశ్వరరావు అని యూట్యూబ్లో కొట్టంగానే నాకు ఫస్ట్ సజెస్ట్ చేసినవి కొన్ని బిజినెస్ గురించి చాలా బాగా మాట్లాడే అవన్నీ ఉన్నాయి సార్. నార్మల్గా ఒక నార్మల్ పీపుల్కి ఒక బిజినెస్ మోటివేషన్కి సంబంధించిన ఒక రీల్ కానీ ఏదైనా ఓపెన్ చేస్తే అందరికీ కాదు, మనందరికీ వీళ్ళు బిజినెస్ మోటివేషన్లు ఇస్తున్నారు కదా, వీళ్ళు ఏమైనా సంపాదించారా, మనకు చెప్పేది వీళ్ళే చేయొచ్చు కదా అని చెప్పి కొన్ని డౌట్లు వస్తుంది. దాని మీద ఒక క్లారిటీ ఇస్తారా? ఖచ్చితంగా. ఎవరైతే చేసేది చెప్తారో మనసులో నుంచి వస్తుంది, అది ఈజీగా గుర్తుపట్టగలము. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడిన నిమ్మగా ఆపేసాను, ఎందుకంటే అది నాకు యాక్సెప్ట్ కాలబుల్ కాదు కాబట్టి. ఎవరైనా సరే చేసేది చెప్తే ఈజీ బాస్, చేసేది చెప్పకుండా ఏమో తెలుసా, ఆర్టిఫిషియల్గా ఉంటుంది అది. అది తెలిసిపోతుంది, 2 నిమిషాలు తెలిసిపోతుంది, మనం కింద కామెంట్స్ తెలిసిపోతుంది, వీడు బోగస్ గాడు వీడు మాకు చెప్తాడు అంటారు. సో అదే కాకుండా తన లైఫ్లో సక్సెస్ అయిన పాయింట్స్ కానీ, కోచింగ్ ఉన్న పాయింట్స్, ఒక మెంటరింగ్ ఉన్న పాయింట్స్ తీసుకొచ్చి చెప్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. నేను 100,000 మందిని నిలబెట్టాను, ఉద్యోగాలు రిజైన్ చేయించాను ఎంతమందికి, రిజైన్ చేయించాను. ఎందుకంటే తను ఒక టాలెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఇక్కడ ఎంత శాలరీ వస్తుందో నాకు తెలియదు, ఈ ఎంత శాలరీ చేసినా ఈ కంపెనీ నేమ్ కాపాడుకోదు. ఓకే, ఏదో రోజు తీసేస్తారో లేకుంటే ఉంటుందో. ఈ కంపెనీ మంచిది అనుకోండి, మీరు కూడా మంచి వాళ్ళే. ఎవరి కోసం ఇస్తున్నారు మీ టాలెంట్ అంతా? మీ టాలెంట్ ఎవరికి ఇస్తున్నారు? ఇప్పుడు నేను వస్తున్నా, నా గురించి ప్రిపేర్ అయి ఉంటారు కొద్దిగా, ఎవరి కోసం చేస్తున్నారు? కంపెనీ కోసం కదా. లాభం ఎవరికి వస్తుంది? కంపెనీకి. జీతం ఎవరికి వస్తుంది? నాకు. జీతం ఎంత ఇస్తారు అనేది లెక్కేసుకుంటే నీ జీతము ఇంటూ ఒక 30 ఏళ్ళ జీతం కనుక చేసుకుంటే నీకు బంజారాహిల్స్ కాదు, బోడుప్పలు దాటిన తర్వాత ఎక్కడో 50 కిలోమీటర్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదు, ఈ లైఫ్ లాంగ్ సంపాదించిన. సో దట్ ఈస్ ది ప్రాబ్లం అన్నట్టు. ఎందుకంటే అందరు కూడా ఎంప్లాయ్మెంట్లో పడిపోతారు. ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ట్రాష్ అంటే కూడా బాలే కదా, ఒక మ్యాగ్నెట్ లాగా పట్టేసుకుంటుంది అది. ఓకే, ఒక పెద్ద దాంట్లో ఉబిలో దిగిపోతాం, ఎంప్లాయ్మెంట్ అని ఉబి. ఎంప్లాయ్మెంట్లో పడితే బయటకు రాలేము ఇంకా. చూడు, నా టైం నేను వాడుకోను అనుకో, నా టైం ఇది, నా మైండ్ వాడుకుంటే నాది, నా మాట నేను వాడుకుంటే నాది, నా ఫోన్ నేను వాడుకుంటే నాది, నన్ను నేను వాడుకుంటే నన్ను నేను వాడుకోకుంటే, నా ఫోన్ నేను వాడుకోకుంటే, నా టైం నేను వాడుకోకుంటే ఇంకోళ్ళు వాడుకుంటారు. వాడుకున్నాడు ఎంటర్ప్రినర్, వాడుకోబడ్డాడు ఎంప్లాయీ. ఎంప్లాయీస్కి ఎప్పుడు ఏముండదు, అది బానిస అంటే లాంగ్వేజ్ బాలేదు కాబట్టి ఉద్యోగి కూడా లాంగ్వేజ్ బాలేదు కాబట్టి ఎంప్లాయీ బాలేకుంటే ఆఫీసర్, ఏం చేసినా కూలోడు ఫైనల్గా, అంతే కదండి. అంటే నేను వద్దనను, ఎంప్లాయీస్ కావాలి, మన దగ్గర పనిచేసే ఉంది కావాలి. అయితే ఎంప్లాయ్మెంట్ చేయడం తప్పేం కాదు, అనుభవం కోసం చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ చేయండి, స్టార్ట్ యువర్ ఓన్ ఛానల్. ఎగ్జాంపుల్ చెప్తాను, వై జాబ్ అక్కడ ఫెయిల్ కావడానికి ఇష్టం లేదు. మీరు కొన్ని రోజులు నిలబడడానికి మీకు ఓపిక లేదు. నిలబడాలి, దానికోసం కాలు కలపాలి. కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది. మీరు ఏదైతే చెప్పారో మనం ఓన్ ఛానల్ చేయాలి, నడిపించాలి, ఏదైనా ఒక బిజినెస్ మనం రన్ చేయాలి, జాబ్ చేయకూడదు. కానీ నార్మల్ అంటే మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో, బిలో మిడిల్ క్లాస్ పర్సన్స్ దగ్గర డబ్బు ఉండదు, అసలే
డబ్బుతో చేసేవారు బిజినెస్ కాదు అది, డబ్బు లేకుండా మైండ్తో చేసేవాడు బిజినెస్. ఎందుకు చెప్పాను కదా, మైండ్ వాడుకుంటే, మాట వాడుకుంటే, ఫోన్ వాడుకుంటే, టైం వాడుకుంటే మనది. ఈ టైం అంతా వేరేవాడు వాడుకుంటున్నాడు, మనం వాడుకుంటున్నాడు. ఇప్పుడు మన ముందు మైక్ ఉంది బాస్, మన ముందు అక్కడ కెమెరా ఉంది, ఆ కెమెరా కాస్ట్లీయా మనం కాస్ట్లీయా? అది 2 లక్షలు ఉంటుంది. ఓకే, మీ కెమెరా 2 లక్షలు ఉంటుంది, ఇది 2 లక్షలు ఉంటుంది, ఇది ఎక్కువ కదా. మనం వాడుకుంటలే అంటే అమ్మేమంటున్నారా? అమ్మేమంటే వాడుకోమంటున్నాను నేను. ఓకే, వాడుకోకుండా ఇంకోటి వాడుకుంటున్నాడు కదా. మనము షుడ్ యూజ్ ద బ్రెయిన్, ద పవర్ఫుల్ బ్రెయిన్ బాస్. ₹1 లేకుంటే లక్షలు సంపాదించవచ్చు. మాట వాడుకుంటే చాలు. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ, మీరు కూడా బహుశా వాటి నుంచి వచ్చేవాళ్ళే, మీ లాంగ్వేజ్తో వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ బాగుపడేవాళ్ళే. కడుపులో మంట ఉంటే బాగుపడతాడు, కడుపులో మంట ఉండాలి. నేను బాయికి రావాలని. ఎంత పెద్ద ఆపర్చునిటీ బాస్ హైదరాబాద్, పెద్ద సిటీ కదా, ఎంత చేసుకోవచ్చు. నీకు జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శివ కదా, ఒక అతను ఇలాగే మీలాగనే మీ వయసున్న అతనే వచ్చాడు. సార్ నేను అన్నింటిలో ఫెయిల్ అయిపోయాను సార్, నేను బాగా మాట్లాడతాను సార్, మీ స్పీచ్లు వింటూ ఉంటాను, నేను పైకి రావాలి సార్, ఏం చేయాలి సార్? నీతో కాదే ఫోన్ చెప్పాను. ఫస్ట్ అయ్యి డిస్కరేజ్ అంటే, లేదు సార్ నేను చేస్తాడు. నువ్వు చేయలేవా, మీరు యూత్ అంతా రాంగ్ వెళ్తూ ఉంటారు. అంటే యూత్ అంటే నాకు చాలా నాకు నమ్మకం, కాబట్టి వాళ్ళని నొక్కితే కానీ బయట రాలేదు. మీరు వేస్ట్ టైం. లేదు సార్ నేను చేస్తాను సార్. అయితే ఏం చేస్తామన్నా? ఏముందన్నా? నాకు ఏం లేదన్నాడు. ఏం లేదన్నా? ఆలోచించానా? ఏముందో చెప్పండి సార్ అన్న. నీ మాట ఉంది కదా, నీ మనసు ఉంది కదా, నీ మైండ్ ఉంది కదా, నీ చూపు ఉంది కదా, నీ కాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కొనుక్కోవాలంటే కోట్లు కావాలి, కోట్లు కావాలి. ఓ చేయలేని వాడిని చేయి పెడితే కోట్లు కావాలి. ఓకే, కన్ను లేని వాడిని కన్ను పెడితే ఎంత కాస్ట్ అవుతుంది? ఇవన్నీ వాడుకోన్నా సార్. మీరు అన్ని డైలాగులు కదా సార్, సంగతి చెప్పండి అన్నాడు. అంతే అంటారు కదా, డైలాగ్ చెప్పండి. ఏం చేస్తామన్నా? ఏం పని చెప్తే ఆ పని చేస్తాను. ఇదే మాట మీద ఉండనా, ఇదే మాట మీద ఉండనా? దిస్ లైవ్ ఎగ్జాంపుల్. కావాలంటే అతను అబ్బాయిని పిలిస్తే మీరు మాట్లాడేపడినా ఏమైంది తెలుసు? ఏఎస్ రావు గారు ఉంటారు. ఆయన ఏఎస్ రావు గారు ఏదో వాళ్ళ చుట్టాలకు ఇక్కడ నుంచి వచ్చాడు, దాదాపు నుంచి మైలవరమా ఎక్కడ వచ్చాడు. ఓకే ఓకే, ఎగ్జాక్ట్ పేరు నాకు తెలియదు. ఏమన్నా బాస్ నువ్వు నీకేముందన్నా? ఏం లేదని చెప్పాడు. సైకిల్ ఉందా? సైకిల్ కూడా లేదన్నాడు. ఒక పని చెయ్యి, మీ ఏరియా మొత్తం నడుచుకుంటూ తిరిగిమన్నా. అదేంటి సార్ అన్న? తిరుగు, బుక్ పట్టుకో, తిరుగు. ఉంది కదా, డబ్బా ఫోన్ ఉంది కదా, ఫోన్ ఉంది, మంచిగా ఉంటుంది, ఏం లేకుండా ఫోన్ మాత్రం ఉంటుంది. ఓకే, ఎక్కడెక్కడైతే టూలెట్ బోర్డ్స్ ఉన్నాయో అవన్నీ రాసుకో. ఇదేం చెప్పింది చేస్తాను కదా, చేయండి అంతే. ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత ఐ విల్ కమాండ్ దెమ్. ఎందుకు అతను నిలబెట్టాలి, వాళ్ళు నిలబెట్టాలి కదా. ఎందుకు సార్ నువ్వు రాసుకుని నాకు ఫోన్ చేయమన్నా. ఇక చెప్పాను కాబట్టి అని చెప్పాను. నీ యొక్క గూగుల్ లొకేషన్ కూడా చూస్తా అని చెప్పాను, ఎక్కడ పోతున్నావు. మొత్తం తిరిగాడు, బాగా తిరిగాడు. తిరిగి సాయంత్రం సార్ 25 ఇండ్లు మా ఏరియాలో ఖాళీ ఉన్నాయి సార్ అని చెప్పాడు. 25 ఇండ్లు ఏ ఏరియాలో ఖాళీ ఉన్నాయి, అన్ని ఫోటోలు తీసుకున్నాను సార్. నేను చెప్పలే ఫోటోలు తీసుకోమని, అబ్బాయి తీసుకుని తెలియదు కదా. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కిరాయికి ఉన్న ఇండ్లు చూసావు, కిరాయికి కావాల్సిన కూడా ఉన్నారు, ఇల్లు కోసం వెతుకుతున్నారు. నీ ఫేస్బుక్ ఉందా? ఉన్నది సార్. ఫేస్బుక్ నేను వాడుకుంటున్నాను, వాడుకుంటున్నావు. ఫేస్బుక్ నన్ను వాడుకుంటుంది అన్నాడు. అలాగా ఫేస్బుక్లో పెట్టు. ఏ శ్రవణంలో మీకు ఇల్లు కావాలంటే నాకు సంప్రదించండి, పెట్టమని చెప్పాను. ట్యాగ్ చేయమన్నా, ఏ శ్రవణ ట్యాగ్ చేయమన్నా, కుషాయి కూడా ట్యాగ్ చేయమన్నాను. ఓకే, ఐటీ ఎంప్లాయీస్ అని ట్యాగ్ చేయమని. ట్యాగింగ్ తెలుసు కదా మీకు, అవన్నీ ట్యాగ్ చేశాడు. సరే ఇవన్నీ అయితే చెప్పింది అన్న. ఓకే, ఒక 3 days తర్వాత ఫోన్ చేశాడు. సార్ ఐ గాట్ 6 ఎంక్వైరీస్ సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్ అన్నాడు. ఆ ఇల్లు ఎవరైతే తీసుకుంటున్నాడో అతనికి చెప్పు, నాకు ½ month రెంట్ ఇవ్వండి సార్. ఎవరైతే ఇల్లు కిరాకిస్తారో అతను చెప్పు, ½ month రెంట్ నాకు ఇవ్వాలని చెప్పాడు. ఇస్తారా సార్? అడుగు అడిగాడు. నౌ ఈజ్ బికమ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయ్యాడు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యాడు. ఇల్లు ఇప్పించడం నెంబర్ 1. ఇప్పుడు ఆ ఇల్లు ఇప్పించలేదైనా పెద్ద పెద్ద ఆఫీసులు ఇప్పిస్తున్నాడు. ఎంతోమందికి ఆఫీస్ కావాలంటే చాలా కష్టం, ఆఫీసులు ఇప్పిస్తాడు. ఈజ్ వెరీ రిచ్ పర్సన్. నౌ రీసెంట్లీ పర్చేస్డ్ ఏ వండర్ఫుల్ కార్. ఓకే, హౌ ఇట్స్ పాసిబుల్? ఈ ఐడియా మీరు ఇచ్చిందేనా? నేను ఇచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రెంట్లు కావాలన్నా మధ్యలో ఒక పర్సన్ ఐడియా, మనిషిని బట్టి ఐడియా ఇస్తా. ఇది ఎప్పుడు ఇచ్చారు సార్ మీరు ఐడియా? 3 years అయిపోయింది, 3.5-4 years అయిపోయింది. ఇది 4 years కంటే ముందు నుంచి కూడా ఇది రన్ అవుతుంది కదా సార్? తెలియదు కదా అండి. ఓకే, అతను తెలియదు కదా. ఆయనకి తెలియదు. ఆయనకి తెలియదు. ఆయనకేం తెలుసు? జాబ్ ఇప్పియండి సార్, జాబ్ ఇప్పియండి సార్. జాబ్ నాన్ సెన్స్. వై డోంట్ డూ? మంచిగా మాట్లాడుతుండు, కష్టపడే తత్వం ఉంది. అది అబ్జర్వేషన్, అది బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తాను. ఐ హ్యావ్ దట్ టాలెంట్. ఈజీగా అయిపోయినా యూ కెన్ బికమ్. నౌ హి హస్ బికమ్. కానీ ఇది లైఫ్లో సక్సెస్ అయ్యేది అంటారా? అంటే లైఫ్కి ఒక ఏమంది బాస్, ఆయన చేతికి వెళ్ళి పెట్టుబడి లేదు కదా. అవును, ఆవులని కలుపుతాడు, వచ్చింది జోలు వేసుకుంటాడు లీగల్గా. అవును సార్, లీగలే. అంటే ఫ్యూచర్లో పనికొచ్చే వృత్తి అది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉండే వ్యాపారం పేరు రియల్ ఎస్టేట్.
ప్రపంచం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు భూమికి డిమాండ్ ఉంటుంది. భూమి ఉన్నంత వరకు భూమి పైన బిజినెస్ చేసేవాడు బాగుపడతాడు. ఈజ్ హ్యావింగ్ ద టాలెంట్. మళ్ళీ వేరే వాళ్ళకి ఈ ఐడియా చెప్పాను, వాళ్ళతో మాట్లాడడానికి ఏదో వస్తుంది చెప్తాను, మాట్లాడగానే కష్టపడతాం ఉంది. ఐ గివెన్ దట్ బిజినెస్. నౌ ఓపెన్ ప్లాట్స్ అమ్ముతున్నాడు, బిల్డింగ్స్ అమ్ముతున్నాడు, అపార్ట్మెంట్స్ అమ్ముతున్నాడు, వాళ్ళ మీద కలుపుతా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, అన్ని పోర్టల్కి వెళ్ళిపోయాడు, NoBroker.com అన్నింటిలో అన్నీ పోస్ట్ చేస్తాడు, వచ్చి చూసుకుంటాడు, ఆయనే ఫోన్ చేస్తాడు, మాట్లాడతాడు. ఇప్పుడు 4 స్టాఫ్ ఉన్నారు, 4 కాల్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు.